నమస్తే. వెల్కమ్ టు ఆర్టీవీ. నేను సహస్ర. ప్రస్తుతం మన ఆర్టీవీ స్టూడియోలో రెహమాన్ గారు ఉన్నారు. ప్రముఖ వాస్తు జ్యోతిష్యులు. అయితే కేవలం జ్యోతిష, ఆస్ట్రాలజీ కాకుండా రెహమాన్ గారు మరొక ప్రాముఖ్యమైనటువంటి శాస్త్రాల్లో కూడా ప్రవీణులంట. మరి అవేంటో తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే అమ్మా. సార్, చాలామందికి లక్కీ నెంబర్ అని ఉంటుంది. మరి ఈ లక్కీ నెంబర్, అదృష్ట సంఖ్య నిజంగానే నిజ జీవితంలో పనిచేస్తుందా? 100% అసలు అక్కడ దాని పేరే లక్కీ నంబర్. లక్కీ నంబర్ పనిచేస్తుందంటే లక్కీ నంబరే లక్కీ నంబరే లక్ ఇస్తుంది. ఏ నంబర్ పడితే ఆ నంబర్ లక్ ఇవ్వదు. ఇప్పుడు మనకి ఇష్టమైన వాళ్ళు ఎదురుపడ్డారనుకో, మనం బయటకు ఉదయం లేవగానేనో లేదా బయటకు వచ్చేటప్పుడు, కాలేజీకి వెళ్ళేటప్పుడు, ఆఫీస్కి వచ్చేటప్పుడు మనకి ఇష్టమైన వాళ్ళు ఎదురుపడినప్పుడు మన యొక్క మనసు ఎంత ప్రశాంతతగా ఉంటుంది. చక్కగా మాట్లాడుకుంటే ఆ రోజంతా కూడా హ్యాపీగా గడిచిద్ది అని చెప్తారు కదా. అదేవిధంగా మనం ఏదైనా చేసేటప్పుడు మన లక్కీ నెంబర్లో చేసుకోగలిగితే మనకు అన్నీ అనుకూలంగా ప్రశాంతంగా జరుగుతాయి. ఆ రోజు ఒక్కో రోజు అబ్బా ఇవాళన్నీ ఏది చేసినా కానీ పని అవ్వట్లేదు అని చెప్పి అంటాం. అంటే అది మనకి లక్కీ నెంబర్ కాదు. ఆ లక్కీ నెంబర్ కాని టైంలో చేస్తున్నాం. అట్టని చెప్పి ప్రతిదానికి లక్కీ నెంబర్లు చూసుకోమని చెప్పటంలా. ఇంపార్టెంట్ విషయాల్లో ఇప్పుడు ఏదైనా స్కూల్లో చేర్చాలి, లేదా కాలేజీలో చేర్చాలి, లేదా ఆఫీస్లో చేరాలి, లేదా ఎడ్యుకేషన్ సంబంధం, లేదా హాల్ టికెట్ తెచ్చుకోవాలి, లేదా ఇలా ఎగ్జామ్కి వెళ్ళాల్సినప్పుడు లక్కీ డేట్ అని చూడకూడదు. హాల్ టికెట్ తెచ్చుకోవటం అనేది మన చేతుల్లో ఉంటుంది కదా. అలాంటివన్నీ కూడా లక్కీ టైంలో చూసుకోవాలి. తర్వాత ఎగ్జామ్కి వెళ్ళేటప్పుడు కూడా ఏదైనా ఒక మంచి పని మీద వెళ్ళేటప్పుడు కూడా హోరా శాస్త్రం అని ఉంటుందమ్మా. ఆ హోరాలో బయలుదేరితే ఈ ఈ నెగిటివ్ హోరా, రాహు కాలాలు ఇలాంటివి కాకుండా పాజిటివ్ నెంబర్లో ఒక 10 నిమిషాల ముందైనా పర్లేదు, ఆ టైంలో బయలుదేరి అలా కనుక వెళ్తే మనకు మంచి జరుగుతూ ఉంటుందన్నమాట. ఇక్కడ మన పూర్వీకులు ఇవన్నీ ఆలోచించి ఎందుకు చెప్పారంటే అనుభవం మీద వాళ్ళన్నీ అనుభవించి ఎక్కడెక్కడ ఏ టైంలో చేస్తే ప్రాబ్లమ్స్ వస్తాయి, ఏ టైంలో చేస్తే మంచి వస్తాయో చూసి అవన్నీ నోట్ చేసుకొని పోలే నెక్స్ట్ జనరేషన్ మన పిల్లలన్నా బాగా బతుకుతారనేటువంటి ఉద్దేశంతో ఇవన్నీ ఇచ్చారమ్మా. కాబట్టి లక్కీ నెంబర్ అనేటువంటిది 100% మన మీద ఎఫెక్ట్ చూపిస్తుంది. మనం పుట్టిన డేట్ ఆఫ్ బర్తే మన లక్కీ నెంబర్. అవి మనం ఫాలో అవుతూ ఉంటే జీవితంలో మనకు బాగా హెల్ప్ జరుగుతూ ఉంటుంది. థ్యాంక్ యూ.